తమిళనాడు రాజకీయాల్లో మహిళల గౌరవం అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 37 ఏళ్ల క్రితం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జయలలిత ఎదుర్కొన్న అవమానం తమిళ రాజకీయాల దిశనే మార్చేసింది. అదే డీఎంకే కుటుంబానికి చెందిన నాయకత్వంలో ఇప్పుడు మరోసారి మహిళ పేరే రాజకీయ వివాదానికి కేంద్ర బిందువైంది. కావేరీ జలాల అంశంపై జరిగిన సభలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు నటి త్రిష పేరును వివాదంలోకి లాగాయి. అప్పట్లో తాత కరుణానిధి ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన మనవడు ఉదయనిధి స్టాలిన్ కీలక నేత. రెండు తరాలు వేరు, రెండు ఘటనలు వేరు, కానీ మహిళల గౌరవం చుట్టూనే రాజకీయ తుఫాన్. జయలలిత నుంచి త్రిష దాకా తమిళ రాజకీయాల్లో మహిళల పేరుతో చెలరేగిన రెండు వివాదాల కథ ఇది. 1989 మార్చి 25 తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎప్పటికీ చెరగని తేదీ. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సమయంలో అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష నాయకురాలు జయలలిత ప్రభుత్వంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం ఒక్కసారిగా ఘర్షణగా మారిపోయింది. సభలో మైకులు విరిగిపోయాయి, పేపర్లు, ఫైళ్లు ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఆ గందరగోళంలో జయలలితపై డీఎంకే సభ్యులు దాడి చేశారని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆమె చీరను లాగారని, జుట్టు పట్టుకుని ఈడ్చారని, సభలో ఆమెను అవమానించారని ఏఐడీఎంకే ఆరోపించింది. అయితే డీఎంకే మాత్రం ఈ ఆరోపణలను అప్పట్నుంచే ఖండిస్తూ వస్తోంది. ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో మహిళా గౌరవం అంశాన్ని జాతీయ చర్చగా మార్చింది. అసెంబ్లీ నుండి బయటకు వచ్చిన జయలలిత కన్నీటితో మీడియా ముందుకు వచ్చారు. తనను మహాభారతంలోని ద్రౌపదిలా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తాను ఈ సభలో సాధారణ ఎమ్మెల్యేగా అడుగు పెట్టనని, ముఖ్యమంత్రిగానే తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆ ఒక్క శపథం తమిళనాడు రాజకీయాల్లో సెంటిమెంట్ గా మారింది. ప్రజల్లో ఆమెపై భారీగా సానుభూతి ఏర్పడింది. మహిళా గౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాడుతున్న నాయకురాలిగా జయలలిత ఇమేజ్ బలపడింది. ఆ అవమానమే ఆమె రాజకీయ జీవితానికి టర్నింగ్ పాయింట్ అయిందని అప్పటి విశ్లేషకులు పేర్కొన్నారు. అదే సమయంలో డీఎంకే మాత్రం ఆ ఘటనను రాజకీయ నాటకంగా అభివర్ణించింది. నిజం ఏమన్నది రాజకీయ వాదనల్లోనే మిగిలిపోయినా ఆ రోజు జరిగిన పరిణామాలు మాత్రం తమిళ రాజకీయ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయి. జయలలిత చేసిన శపథం కేవలం భావోద్వేగ ప్రకటనగా మిగల్లేదు. 2 ఏళ్ల తర్వాత 1991లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె నాయకత్వంలోని ఏఐఏడీఎంకే ఘన విజయం సాధించింది. ప్రజా తీర్పుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జయలలిత తాను చేసిన మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. రాజకీయంగా చూస్తే 1989లో జరిగిన అవమానమే ఆమెను అత్యంత శక్తివంతమైన నాయకురాలుగా మార్చింది అనే విశ్లేషణలు కూడా అప్పట్లో వచ్చాయి. ఆ తర్వాత ఆమెను పురచ్చితలైవిగా ప్రజలు గౌరవించారు. మరోవైపు ఆ అసెంబ్లీ ఘటన ఇప్పటికీ డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్య రాజకీయ వివాదంగా కొనసాగుతోంది. ప్రతి ఎన్నికల్లోనూ, ప్రతి పెద్ద రాజకీయ చర్చలోనూ 1989 నాటి ఘటన మళ్లీ తెరపైకి వస్తూనే ఉంది. కాలం మారింది, నాయకత్వము మారింది, కానీ డీఎంకే చుట్టూ మరోసారి మహిళా గౌరవం అంశమే వివాదానికి కారణమైంది. కావేరీ జలాల సమస్యపై తంజావూరులో నిర్వహించిన రైతుల నిరసనలో డీఎంకే అధినేత ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తున్నారు. అదే సమయంలో సభలో కొందరు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ప్రస్తావిస్తూ త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ద్వంద్వార్థంగా ఉన్నాయని తీవ్రమైన విమర్శలు వచ్చాయి. నటి త్రిషను ఉద్దేశించేలా మాట్లాడారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపించాయి. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. మహిళను కించపరిచేలా వ్యాఖ్యానించారని టీవీకే, బీజేపీలతో పాటు పలువురు మహిళా ప్రముఖులు మండిపడ్డారు. అయితే ఉదయనిధి మాత్రం తాను ఎక్కడా త్రిష పేరును ప్రస్తావించలేదని, కేవలం కావేరీ నది గురించే మాట్లాడారని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ వివాదం ఆగలేదు. ఉదయనిధి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగడంతో వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. టీవీకే మహిళా విభాగం ఫిర్యాదు మేరకు మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ ఉదయనిధి స్టాలిన్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అనంతరం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన ఉదయనిధి తనను రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తాను నటి త్రిష పేరును ఎక్కడా ప్రస్తావించలేదని, కావేరీ జలాల గురించే మాట్లాడారని వివరణ ఇచ్చారు. కానీ ప్రత్యర్థి పార్టీలు మాత్రం ఆయన వ్యాఖ్యలు ద్వంద్వార్థంగా ఉన్నాయని, మహిళను అవమానించేలా మాట్లాడారని తీవ్రంగా మండిపడ్డాయి. దీంతో ఒక రాజకీయ సభలో జరిగిన కొన్ని సెకన్ల వ్యాఖ్యలు తమిళనాట రాజకీయాల్లో పెద్ద దుమారానికే దారితీశాయి. ఈ వివాదం రాజకీయాలకే పరిమితం కాలేదు, సినీ పరిశ్రమలోనూ పెద్ద చర్చకు దారితీసింది. నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్, గాయని చిన్మయి శ్రీపాదతో పాటు పలువురు మహిళా ప్రముఖులు ఉదయనిధి వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించారు.
రాజకీయ ప్రత్యర్థులను విమర్శించాలి అంటే విమర్శించండి, కానీ సంబంధం లేని మహిళలను రాజకీయాల్లోకి లాగడం ఏంటని వారు ప్రశ్నించారు. ఒక బహిరంగ సభలో మహిళా గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడటం రాజకీయ సంస్కృతి కాదని వ్యాఖ్యానించారు. ఉదయనిధి నటి త్రిషకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వివాదం అంతా ఆమె చుట్టూనే తిరిగినా నటి త్రిష మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆమె మౌనం కూడా ఇప్పుడు రాజకీయ చర్చల్లో భాగమైంది. 1989లో జరిగిన జయలలిత ఘటన, 2026లో త్రిష పేరుతో చెలరేగిన వివాదం, ఈ రెండు సంఘటనల మధ్య కాల వ్యవధి దాదాపు 4 దశాబ్దాలు. కానీ రెండింటిలోనూ మహిళల గౌరవం అనే అంశమే కేంద్రంగా నిలిచింది. అయితే ఈ రెండు ఘటనల స్వభావం మాత్రం ఒకేలా లేదు. జయలలిత ఘటన అసెంబ్లీలో జరిగిన భౌతిక ఘర్షణకు సంబంధించిన ఆరోపణలతో ముడిపడి ఉంది. త్రిష వివాదం మాత్రం ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యల చుట్టూ ముడిపడి ఉంది. అయినప్పటికీ విమర్శకులు మాత్రం డిఎంకే తీరును తప్పుబడుతున్నారు. మహిళల పేర్లు, మహిళల గౌరవం ఎందుకు పదే పదే రాజకీయ ఆయుధాలుగా మారుతున్నాయని విమర్శిస్తున్నారు. తాత కరుణానిధి హయాంలో జయలలిత వివాదం, ఇప్పుడు అదే కుటుంబం నుంచి వచ్చిన ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో హీరోయిన్ త్రిష వివాదం, ఈ పోలికలే ఇప్పుడు తమిళనాట రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. జయలలిత అసెంబ్లీ ఘటన తమిళనాట రాజకీయాలను పూర్తిగా మార్చేసిందని చరిత్ర చెబుతోంది. ఆ అవమానం ఆమెను ముఖ్యమంత్రి కుర్చీ వరకు తీసుకెళ్లిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల వివాదం కూడా డిఎంకే ఇమేజ్ పై ఎంత ప్రభావం చూపుతుందో కాలమే సమాధానం చెప్పాలి. మహిళల గౌరవం విషయంలో రాజకీయ నాయకులు మరింత బాధ్యతగా వ్యవహరించాలన్న చర్చ మళ్లీ బలపడుతోంది. ఒకవైపు డిఎంకే తన వాదనను వినిపిస్తోంది, మరోవైపు ప్రత్యర్థి పార్టీలు మహిళల గౌరవం పేరుతో ప్రభుత్వాన్ని, ఉదయనిధిని నిలదీస్తున్నారు. జయలలిత నుంచి త్రిష దాకా కాలం మారినా, నాయకులు మారినా, మహిళల చుట్టూ చెలరేగే రాజకీయ వివాదాలు మాత్రం తమిళనాడు రాజకీయాల్లో ఇంకా ముగియలేదు అనే సంకేతాలే కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.